అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారసత్వం, దీనివల్లే కొంతమంది సమాజంలో చెడ్డ పేరును సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ని కాసేపు పక్కన పెడితే, వారసత్వం అన్ని ఇండస్ట్రీలలో కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఈ వారసత్వం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల గురించి కొట్టుకుంటున్నటువంటి అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి. మరొక వైపు తెలంగాణలో పార్టీలో సముచిత స్థానాలు దక్కట్లేదని అన్న తన మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి లోపలే మదన పడిపోతున్నటువంటి చెల్లెలు కల్వకుంట్ల కవితారావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక విధమైనటువంటి అంతఃపుర సంక్షోభానికి లోనవుతూ ఉంది. 2023 జనరల్ ఎలక్షన్లో తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అప్పటి నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. 2014లో విభజిత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచి 2023లో తాను అధికారం కోల్పోయే నాటి వరకు నన్ను మించిన వాడు లేడు, నన్ను మించినటువంటి రాజకీయ చాణక్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు లేడు, నా అంత గొప్ప మేధావి లేడు, దేశాన్ని ఏలేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరికీ లేవు అని చెప్పేసి విర్రవీగినటువంటి కేసీఆర్కి ఇప్పుడు పార్టీ నుంచి పోట్లు, పాలిటిక్స్ పరంగా పోట్లు, ఇంటి నుంచే పోట్లు, ఎటువైపు నుంచి చూసినా కూడా పాపం కేసీఆర్కి పోట్ల మీద పోట్లు పడతానే ఉన్నాయన్నమాట. ఒకవైపు రేవంత్ రెడ్డి దండయాత్ర చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంతో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ కండువా గప్పి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాడు. చాలామందిని చేర్చుకున్నాడు కూడా. ఒకవైపు తన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి నాయకులు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అండ్ బ్యాచ్ చేసినటువంటి స్కాములన్నీ అంటున్నారు. ఆ స్కాములకు సంబంధించి కేసులు, ఇంకోవైపు కాళేశ్వరంలో జరిగినటువంటి స్కాము, ఇంకొక వైపు ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేటీఆర్ గారు అడ్డంగా దొరికిపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు. ఆబ్వియస్లీ ఒక రాజకీయ పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఉండేటివే ఇవన్నీ. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నన్ని రోజులు కన్ను మిన్ను కనపడదన్నమాట, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత దాని పర్యవసనాలు అనేది ఎదుర్కొంటారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ఏ విధంగా రన్ చేశారు, పార్టీని ఏ విధంగా కాపాడుకున్నారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా కాపాడుకున్నారు, మళ్ళీ ఎలక్షన్లో విజయ తీరాలకు ఏ విధంగా చేరాలనే దాని మీద ఎలా వాళ్ళు వర్క్ చేశారు, ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యల మీద ఏ విధంగా పోరాడారు, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ది బెస్ట్ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు వాళ్ళు అధికారం కోల్పోవడం జరిగింది, తిరిగి అధికారంలోకి కూడా రావడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పార్టీని కాపాడుకున్నారు, నాయకత్వాన్ని కాపాడుకున్నారు, క్యాడర్ని కాపాడుకున్నారు అనేది పాయింట్ వస్తుంది అనమాట. 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత 2004 నుంచి 2014 దాకా ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని కాపాడుకున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఒక టార్చ్ బేరర్ టైప్ అనమాట. సో అధికారంలో లేనప్పుడు పార్టీలను ఏ విధంగా కాపాడుకోవాలి అనడానికి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే 2019-24 మధ్యలో కూడా ఆయన అధికారంలో లేరు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ఆ టార్చర్ మీద టార్చర్ చేసేవాడు అనమాట. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డికి బాధితుడే. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా సొంత కోటరీలో నుంచి సెగ తగలలేదు, కానీ కేసీఆర్కి సెగ తగలడం మొదలుపెట్టింది. వారసత్వ పోరు మొదలైంది ఇంట్లో నుంచి, అంతర్గత పోరు. మా అన్న నాకు పార్టీలో ఒక స్థాయి లేకుండా చేస్తూ ఉన్నాడు, మా అన్న నాకు పొమ్మనకుండా పొగబెట్టే ప్రక్రియకు నాంది పలికాడు, మా అన్న వల్ల నాకు పార్టీలో ఇంపార్టెన్స్ లేకుండా పోయింది అని కవితారావు గారు ఫీల్ అవుతూ ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న కేసీఆర్ గారి కుమార్తె కవిత రాసినటువంటి లెటర్ ఒకటి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అది హాట్ టాపిక్ అన్నమాట. ఒకవైపు షర్మిలారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి కొట్లాడుకుంటా ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డిని సొంత అన్నగా ఫీల్ అయ్యేటటువంటి కేటీఆర్ తన చెల్లి కవితని
పార్టీ నుంచి బహిష్కరించేటటువంటి కార్యక్రమానికి నాంది పలికాడా అనేటటువంటి టాపిక్స్ డిస్కషన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రన్ అవుతూ ఉన్నాయి. ఇక కవిత గారు రాసినటువంటి లేఖలో ఏముంది అంటే, డాడీ పార్టీలో కోవట్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి, పార్టీ ప్రజల మధ్యలో అప్రదిష్టను మూటగట్టుకుంటా ఉంది, ప్రజలకు మన మీద రోజు రోజుకు నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంది, ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పార్టీ ప్రతిష్ట అనేది నాశనం అయిపోతూ ఉంది, పార్టీలో మీకు తెలియకుండా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కోవట్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఆవిడ గారు తన తండ్రికి లేఖ రాయడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి కేటీఆర్ గారు ఏమంటారంటే, మా పార్టీలో నాయకులు వాళ్ళకి ఏదైనా కానీ అభిప్రాయాలు ఉంటే వాటిని లెటర్ల ద్వారా అధినాయకత్వానికి చేరవేయడం అనేది మొదటి నుంచి ఉంది. మాది ప్రజాస్వామ్యం కలిగినటువంటి ప్రాంతీయ పార్టీ కాబట్టి మా లీడర్లు రాసినటువంటి లెటర్లు మా అధినేతకు చేరతాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కవిత గారు రాసినటువంటి లెటర్ అది ఇంటర్నల్గా ఉండాల్సినటువంటి మ్యాటర్, కానీ దాన్ని బయట పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? కవిత గారు బయట వ్యక్తి కాదు, కేసీఆర్ గారి కుమార్తె. కేటీఆర్ గారు బయట వ్యక్తి కాదు, కేసీఆర్ గారి కుమారుడు. ఒకానొక పక్షంలో ఒకవేళ 2023 ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిచింది ఉంటే తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేటీఆర్ తన చెల్లిని పార్టీ నుంచి మెల్లగా బయటికి తోసేసి మొత్తం పార్టీని హస్తగతం చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడపాలని అనుకుంటూ ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇక కవిత గారు కూడా దీని మీద మాట్లాడుతూ, నేను మా ఫాదర్కి రాసినటువంటి లెటర్ అనేది ఇంటర్నల్ మ్యాటర్, అది పార్టీ అయిన ఆఫీస్ నుంచి బయటికి వచ్చింది అంటే పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఎవరు దాన్ని లీక్ చేశారు, పార్టీలో ఇంత కోవట్టు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలియకపోతే ఎలాగా అని చెప్పేసి కేసీఆర్ గారిని కూడా ఆవిడ క్వశ్చన్ చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ నడుస్తుంది, అప్పుడు ఏది కనిపించదు. కాబట్టి అధికారం పోయిన తర్వాతనే ఇంటర్నల్ పాలిటిక్స్ని, బయట పాలిటిక్స్ని, ప్రత్యర్థులు చేసేటటువంటి పాలిటిక్స్ని, ప్రతి దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సో కేసీఆర్ గారు మీరు ఎంతసేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటే పార్టీ ఉండేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మీ పార్టీకి అసలే బేస్ లేదు, క్యాడర్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, మీ పార్టీకి లీడర్షిప్ లేదు. మూడో పాయింట్, ఇప్పుడు ఉనికి కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అయింది మీరు పార్టీని ఏర్పాటు చేసి, ఇప్పటిదాకా మీరు సరైన ఫౌండేషన్ వేసుకోలేదు మీ పార్టీకి. ఇప్పటిదాకా మీ పార్టీకి స్వంతంగా ఒక లీడర్షిప్ని మీరు డెవలప్ చేసుకోలేదు. ఇప్పటిదాకా మీ పార్టీకి స్వంతంగా ఒక క్యాడర్ని డెవలప్ చేసుకోలేదు. 2014 నుంచి 23 దాకా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మీరు ఆధారపడి అధికారాన్ని చెలాయించారు. ఇప్పుడు ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో అంతఃపురం నుంచి మళ్ళీ ఇదొక గొడవ. సో ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటారో చేసుకోండి, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీరు. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.